వీళ్ళంతా డాన్స్ దీంతో పాటు అందరికి డాన్స్ నేర్పదా డాడీకి పంపాలా ఇది 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాట ఇవి డాన్స్ డాన్స్ అందుకని మాట్లాడుతూ ఇట్లా ఎంటర్టైన్మెంట్ సీన్ అన్ని జరుగుతూ ఉన్నాయి. మెడ్రాస్ లో ఏదన్నా క్రిస్మస్ నేర్చుకుని వచ్చిన చిన్న చిన్న రైమ్స్ పాటలు ఇవన్నీ మాకు నేర్పుతూ ఉండేది. నేను అప్పుడు ఫస్ట్ వారం అంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ దాకా అవన్నీ నేర్పేది మాకు. ఆమె నేర్పి పాట నాకు ఒక కుర్రోడు ఒక అమ్మాయి ఆమె అంటది ఈ బిల్లి బిల్లి అని పాడింది కదా వీడేమో my girl, go home, think you are. Promise to marry me one day in June. What date would say? I don't know what is that. So, ఆడేమో సొంతంగా ట్రై చేస్తాడు, ఇదేమో లావటానికి ట్రై చేస్తాడు, మళ్ళీ ఆపోజిట్ అయిపోతాడు. ఆ పాటలన్నీ ఇటువంటి పాటలన్నీ So we had wonderful childhood in and love and affection by all the uncles and aunts and everybody. So ప్రార్థన ప్రేయర్ ఒకటి రెగ్యులర్ ఉండేది, మార్నింగ్ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా. ఆల్బర్ట్ రాత్రి అర్ధరాత్రి ఇప్పుడు వచ్చినా కానీ మెడ్రాస్ వచ్చి అంత కష్టపడి నిద్ర లేకుండా వచ్చిన పొద్దున్నే ఫ్యామిలీ ప్రేయర్కి 6 గంటలకి పాట ఎంతగానే చచ్చినట్టు వచ్చి కూర్చోవాల్సిందే. ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ సిట్. రూపాయి కూడా తాతయ్య అంత ఫ్యామిలీ ప్రేయర్ ఇట్లా చప్పట్లు కొట్టి లేచిపోయేది. కాదు తాతయ్య డైలీ లైట్ అది తీసి కింద రెఫరెన్స్ వాక్యాలు తీస్తా ఉంటే ఎవరు గమనిస్తూ తీస్తారో చదవాలి డైలీ మార్నింగ్. అదే అప్పుడు ఆంటీ నువ్వు ఎంత చదవడం రాయడం ఎంత వయసు? 6 ఏళ్ళ 6 years 7 years ఉంటుంది. పోటీగా మాకంటే మేము కాలేజీలో ఉన్నాం, మాకంటే పోటీగా ముందు తీసేది రిఫరెన్స్. పెద్ద గుర్తుకేసుకుని చదివేది. అప్పుడు చాలా యాక్టివ్ ఉండేది. So they were the good old days. So చిటాంటి ఇప్పుడు వరకు కూడా అదే యాటిట్యూడ్, అట్లాగే అందరితో లేట్గా ఫోన్ చేయడం, అలాగే లేట్గా ఫోన్ చేయడం, లేట్గా అన్ని చేయడం, లేట్గా బయలుదేరడం, అన్ని మెయింటైన్ చేస్తున్నారు.
9 years ఉండి ఎంత ప్రేమ అంటే మెడ్రాస్ నుంచి హాలిడేస్కి వస్తానని ఉత్తరం రాసేది. ఇంకెప్పుడో 4 రోజులకు వస్తా అంటే ఈ చెట్టు మీద పడిన జామకాయ ఏదో తీసామండి. చిట్టాంటి వస్తుంది కాబట్టి దాచిపెట్టాలని ఎంత కోరుకున్నాను తినకుండా పెట్లో పెట్టేవాడిని. పండిపోయి 4 రోజులు 5 రోజులు అయ్యేటప్పటికి పడిపోయేది పూర్తిగా. ఆ గురించి అట్లా దాచిపెట్టేవాళ్ళం. అయ్యా సో దేవుడు భగవంతుడు ఇంత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆమెని మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా చేస్తాం మన కుటుంబంలో. మనమండి చెప్పండి, మీరు కూడా చెప్పండి అండి. అయ్యో భలేవారు మీరు చెప్పు, ఆడబిడ్డ కదా, మీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, వదినలు మరదలు ఏమన్నా చెప్తే మాకు సరదాగా ఉంటుంది. మాకేం తెలుసు అప్పట్లో ఏం జరిగింది, అప్పట్లో ఏం జరిగింది మాకు తెలియదు కదా, మేము చెప్పాం కదా, ఇప్పుడు చెప్తే కనీసం వింటాం కదా. చెప్పండి, నా అనుభవం చిటీతో చిన్న స్టోరీ చెప్పండి అండి. ఏమైంది సరదాగా చెప్పండి, ఏదో మంచి మీకు ఎక్స్పీరియన్సెస్ మీకు ఇప్పుడు అదే కదా చెప్పమంది. పాలిటిక్స్ లేకుండా ఉందని ఒక్కటే అదే చెప్పిన అందరితో బాగుంటుంది చిట్టండి. చెప్తున్నా అంటే మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్. రోజు ఇచ్చినప్పుడు రోజుకి మనసు తేడా, అందుకని ఇద్దరం ఆంటీ కూడా డెలివరీ అయ్యి నేరులో ఉన్నారు, మేము అక్కడ నెల్లూరులో ఉన్నాం. ఇక మాకు ఇద్దరికి పద్యాలు ఆయిల్స్ అంటే అన్నీ చేసి పెట్టేవారు. ఇంకా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు కనిపించేవాళ్ళం. రెగ్యులర్ జయమాయి కూడా ఎక్కువ చిట్టాంటి దగ్గర రావటం వెళ్ళటం ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ ఇద్దరు బాగా ఎక్కువ ఓకే. నూరా పెద్దోడైనా కానీ చిట్టాంటి అంటే మళ్ళీ ప్రేమ. ఉడిమాయి కూడా ఈ ఆల్బర్ట్ మాయ కంటే చాలా ప్రేమించాడు. చేసేవాళ్ళు మీరు వస్తున్నారంటే ఆర్డర్ చేసేవాళ్ళు. నాయన అండి మా సిస్టర్లు వస్తుంది, మా సిస్టర్లు వస్తుందని ఆల్బర్ట్ మాయ అయితే మంచి మంచి ఇంటి దగ్గర చాలా అఫెక్షన్ చూసాం, మేము చాలా అఫెక్షన్ అనుభవించాం. మరి ఎప్పుడన్నా ఒకసారి ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగటం జరుగుతుంది. అంటే ఆగాలంటే చాలా టైం పెట్టుకోవాలి. మాతో ఆగుదామని అంటే దాంట్లో ఆంటీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎవరికి కదలనివ్వరు. ఇంకా సో చాలా చాలా ప్రేమను చూసాం మేము. ఇదేనా దేవుడు మరొక నూతన సంవత్సరం మరి అంకుల్ దయచేశారు. అంకుల్ కూడా జయచంద్ర అంకుల్ కూడా మరి ఎందుకో తెలియదు కానీ నేను వచ్చి కూర్చుంటే చాలా టైం స్పెండ్ చేసేవారు నాతో. మరి అందరితో అలా మాట్లాడేవారు కదా నాకు తెలియదు కానీ ఆంటీ అనేవారు మీతోనే ఇంతసేపు మాట్లాడతారని. చాలా సమయం మాట్లాడుకునేవాళ్ళు. సో చాలా సంతోషం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూడటం సంతోషం. ఎందుకంటే చాలాసార్లు ఎస్పెషల్లీ ప్రవీణ్ చాలా కాలం లేరు కదా ఇక్కడ. ప్రవీణ్ ఇక్కడ ఉన్న రోజుల్లో అంటే బహుశా ఇంకా పెళ్లి గారి ముందేమో చాలా ఎక్కువగా చూసుకోవడం జరిగేది.
ఇక బాప్టిజం ఇచ్చి ఆ, నేనే బ్యాప్టిజం ఇచ్చాను. నేనే బ్యాప్టిజం ఇచ్చాను. ముగ్గురికి నేనే బ్యాప్టిజం ఇచ్చాను. ప్రవీణ్కి ప్రతిమాకి కూడా. సో యాక్చువల్లీ దే ఆర్ మై మెంబర్స్. సో మనం ఈ రీతిగా ఈ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఇవి సెలబ్రేట్ యాన్యువల్ కదా. బర్త్డే అంటే ఒక సంవత్సరం ముగింపు అయింది. లేకపోతే 81 ఎంటర్ అయ్యారు. సో షీఈ్ ఎ బ్లెస్డ్ ఉమెన్. దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఎవరు వచ్చినా సరే ఎంటర్టైన్ చేయగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు. పౌరుషం కూడా ఇప్పుడు తెలిసిందా? పౌరుషం కూడా ఉంది. ఈ విధంగా మనం ఒక్కొక్క సమయాన్ని ఒక మైల్ రాయిగా లేకపోతే ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సాధారణంగా మనం అదొక సెలబ్రేషన్గా లేక ఒక అకేషన్ మనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రతిసారి మనం కలుసుకున్నప్పుడు లేకపోతే యానివర్సరీ జరిగినా లేక ఒక సందర్భం జరిగినప్పుడు గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు, లేకపోతే సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు అని మనం అలా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. కానీ దేవుని వాక్యంలో బైబిల్లో ఒక సంవత్సరం అంతా దేవుడు కాపాడినట్టు కూడా ఉంది. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని ఏ రీతిగా కేర్ తీసుకుంటున్నాడు, ఏ రీతిగా మనల్ని కాపాడుతున్నాడు, ఏ రీతిగా భద్రపరుస్తున్నాడు. బుక్ ఆఫ్ లెమెంటేషన్ చాప్టర్ 3:22 ఉంది. ఆయన అనుదినము దేవునికి మన ఎడల నూతనముగా వాత్సల్యత పుడుతుంది. అనుదినం డైలీ ప్రతిరోజు నూతనంగా. అంటే నిన్నటి దినం గతించిపోతే, నిన్నటి దినం అయిపోతే, నిన్నటి దినానికి కావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ మేలు దేవుడు దయచేస్తున్నాడు. సో ఈరోజు ఫ్రెష్గా ప్రతిరోజు నూతనంగా దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, నూతనంగా బలపరుస్తున్నాడు, నూతనంగా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన యొక్క వాత్సల్యత అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు నమ్మతగినటువంటి వాడు. దేవుని యొక్క విశ్వాస్యత లేక దేవుని యొక్క నమ్మకత్వం. పౌలు భక్తుడు అంటాడు, మనము నమ్మతగిన వారు కాకపోయినను దేవుడు మన ఎడల నమ్మతగిన వాడిగా ఉన్నాడు. హి ఆల్వేస్ ప్రూవ్స్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనకు దేవుడు రుజువు చేస్తున్నాడు. అనుదినం ప్రతిరోజు సామ్ 68లో ఏముందంటే, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, డైలీ హీ లోడెత్ us విత్ బెనిఫిట్స్ అని ఉంది కదా. డైలీ హీ లోడెత్ us విత్ బెనిఫిట్స్. ప్రతి దినము ఆయన మేలుల చేత మనలను నింపుతున్నాడు. ఈ గడిచిన కాలం అంతా కూడా మరి మనందరి జీవితాల్లో మనం ఎక్కడ ఉంటున్నా, ఏ పరిస్థితుల్లో ఉంటున్నా, ఎలాంటి సమస్యలో ఉంటున్నా, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి మనల్ని బలపరిచి ప్రతి దినం కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన మనల్ని మేలులతో నింపుతున్నాడు. 103వ కీర్తనలో దావీదు చెప్పిన మాటల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని చెప్పినప్పుడు ఒక మాట అంటాడు ఏంటంటే, సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి ఆయన దావీదు తనతో తను మాట్లాడుతూ లేక తన ప్రాణంతో తను మాట్లాడుతూ సమాధిలో నుండి ఆయన నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు అంటాడు. అంటే నీ సంకటాలను కుదురుస్తున్నాడు, మేలుతో నింపుతున్నాడు. అలాగే సమాధిలో నుండి విమోచిస్తున్నాడంటే నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, అంటే ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ఎప్పుడోకప్పుడు మనం సమాధిలోకి దిగిపోయే పరిస్థితిలోకి దేవుడు మనం విమోచిస్తున్నాడు. ఆయన మన పైకి లేవనెత్తుతున్నాడు. అంటే ఎప్పుడో ఏదో ఒక రోజు ప్రతి వ్యక్తికి చనిపోయే దినం వస్తుంది. కానీ అనేక సార్లు మనం చనిపోవాల్సిన పరిస్థితిలో దేవుడు మన పైకి లేవనెత్తున్నాడు. అంటే సమాధిలోంచి బయటికి ఇస్తున్నాడు. ఆ రీతిగా ప్రతి దినము కూడా దేవుడు తన కాపుదల, తన భద్రత మనకి ఇస్తున్నాడు.
ఆయన మన భారమును భరించుచున్నాడు. పేతురు భక్తుడు అన్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద యాంగ్జైటీ మనల్ని ఎక్కువగా అనారోగ్యానికి గురి చేసేది, ఎక్కువగా మనల్ని బలహీనతకు గురి చేసేది, అసలు బాగా ఆరోగ్యంగా ఉండేది ఎవరంటే యాంగ్జైటీ లేని వాళ్ళే. అంటే నా అబ్జర్వేషన్లో వీళ్ళకి ఏ విషయం కూడా వీళ్ళకి చింత చేయగా ఉండదు అంటారు కదా, దేని విషయం కూడా వరి గారు, దేని విషయం కూడా తొందరపడరు, వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికైతే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో వారికి అన్ని రకాలైన బలహీనతలకు గురి కావడం జరుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక సార్లు పేతురు ఫస్ట్ పేతురు 5th చాప్టర్ అంటారు కదా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, ఈ కేరెట్ ఫర్ యూ, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద, ఆయన మన భారమును భరిస్తున్నాడు. మన భారాలన్నీ మనమే భరిస్తున్నాం అనుకుంటాం. భర్త అనుకుంటాడు కుటుంబ బాధ్యత అంతా నేను భరిస్తున్నాను అనుకుంటాడు, భార్య అనుకుంటుంది ఆయన ఊరి మీద తిరిగి వస్తాడు నేను భరిస్తున్నాను అనుకుంటుంది, అది ఎవరికి వాళ్ళు నేనే భరిస్తున్నాను అనుకుంటారు. కానీ దేవుడు